ఉపాధ్యాయుల బదిలీ వ్యవహారాన్ని నడిపిన సంఘటన ప్రకాశం జిల్లాలో సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు వసూలు చేసిన నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ బదిలీల బాగోతంలో సంబంధమున్న 6 ప్రధానోపాధ్యాయులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రకాశం జిల్లా ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్లో మంత్రుల పేర్లు లెటర్లతో జిల్లా విద్యాశాఖాధికారులను బురిడీ కొట్టించారు. ఈ విషయం కొత్తగా విధుల్లోకి చేరిన జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు వెలుగులోకి తెచ్చారు. ఆయన ఫిర్యాదుతో ఎస్పీ కొలి రఘురామిరెడ్డి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి సోదరుని పేరుతోనూ అధికారులకు ఫోన్లు వచ్చాయి. ఇదే పద్ధతిలో మరికొందరు ఈ విద్యా సంవత్సరం బదిలీలు చేయించుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని విద్యాశాఖ అధికారులతోనూ బదిలీలు జరిగిన తీరుపై విచారణ చేస్తున్నారు. నకిలీ మెమోలతో బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించిన రాజుపాలెంకు చెందిన ఎస్ నారాయణ, త్రిపురాంతకం మండలం గొల్లవాండ్లపల్లికి చెందిన విఎన్ రామకృష్ణారెడ్డి, హస్తినాపురానికి చెందిన వి రామచంద్రారెడ్డి, చినగంజాం మండలం పెదగంజాంకు చెందిన వై పురుషోత్తం రెడ్డి, వేటపాలెం మండలం రావూరిపేటకు చెందిన పి వెంకటేశ్వరరెడ్డి, నాగులుప్పలపాడుకు చెందిన శేషయ్య ప్రధానోపాధ్యాయులపై కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయుడు ఈ వ్యవహారానికి ఆద్యుడని భావిస్తున్నారు. కనిగిరి ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టచెప్పి మోసపోయినట్టు తెలుస్తోంది. 6 మంది మాస్టర్ల మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తు చేసుకున్నాం. దర్యాప్తు ఫైనలైజ్ అయినాక అరెస్ట్ ఎవరు చేయాలో, ఎవరు బాధ్యులు చెప్పి తేల్చి అరెస్ట్ చేస్తారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పేరుతో ఉన్న నకిలీ మెమోలను పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక వ్యక్తుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.